పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ క్రీడా ప్రాంగణంలోని ఈవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలలో మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల విద్యార్థులు మరియు వివిధ పాఠశాల విద్యార్థులచే ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ క్రీడా పోటీల ప్రాంగణంలో ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ గ్రామ స్థాయి క్రీడా పోటీలను కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు మండల ఎంపీడీఓ యాదగిరి, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు చాలా అవసరం. ముఖ్యంగా శారీరకంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారని, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి రావాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తారని, గ్రామ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించడం చాలా సంతోషకరమైన. విద్యార్థులకు ప్రతి ఒక్కరూ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పాల్గొన్న విద్యార్థులకు తగు రన్నర్, విన్నర్ బహుమతులను అందజేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేషన్ చేశారు. అందులోపల కూడా ఫస్ట్ గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే వచ్చినారా ఏం చూస్తారా ఏముందా మీ పర్సనల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరందరూ మంచి ప్రతిభను చూపించి ఇక్కడే కాకుండా ఇస్నాపూర్నే కాకుండా మరియు మీ జిల్లా స్థాయిలో, స్టేట్ స్థాయి లోపల రాణించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన సారు విద్యార్థులకు మరియు పీటీ సార్ వాళ్ళకి మరియు మేడమ్స్కి, మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే చాలా చక్కగా ప్రదర్శన కనబరిచి ప్లస్ ఓపికతో ఎక్కువ అంటే చిన్న చిన్న గొడవలు జరిగినాయి కానీ పెద్దగా ఏమీ గొడవలు జరగకుండా చాలా మంచిగా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే నేను నిజంగా చెప్పాలంటే నిన్న రాత్రి 8-9 గంటల వరకు కూడా అసలు మాకు టీమ్స్ ఏం లేవు చేతిలో. ఎవరు ఎంతమంది వస్తారు ఏందని మాకు అసెస్మెంట్ లేదు. కానీ ఇంత పెద్ద మొత్తంలో వచ్చేసరికి మా మండల్ వాళ్ళు ఆల్రెడీ పొద్దున మీరు చూశారు, మండల్ సార్ వాళ్ళు వచ్చారు, చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే ఈ 19 పంచాయతీలలో ఎక్కువ సక్సెస్ అయింది మన ఇస్నాపూర్లోనే. ఇంత గ్రాండ్గా ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు, ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ టీమ్స్ రాలేవు. చాలా అందరికీ థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు చేసిన జీపీలలో కూడా స్పోర్ట్స్కి చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన. అక్కడ మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఫస్ట్ ప్రైజెస్ తెప్పించాము. కాబట్టి మేము ఏ సపోర్టుగా మీకు ఇస్తాము. మీరు మంచి ఆడి మన ఇస్నాపూర్ విలేజ్ని, మండల్లో అన్నిట్లలో మనమే ఫస్ట్ ఉండేటట్టుగా మీరు మంచి ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.